మాకు సంబంధించిన వరకు మేము చేసేది హత్యలు కాదు. ఇది మాకు ఒక ఆట. మా ఇంటి పిల్లల నుండి కళ్ళు లేని మా అమ్మ వరకు మనుషాల్ని వేటాడడమే మా వినోదం. Yes, we are human hunters. మా ఆటలో చివరి స్టేజ్లో గెలవడం, ఓడిపోవడం ఆడే వాళ్ళ అదృష్టమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు క్లారా 2 చిటిలో వేస్తుంది. ఒక చిటిలో విన్ అని ఉంటుంది, ఇంకో చిటిలో రన్ అని ఉంటుంది. కరెక్ట్ గా విన్ తీస్తే యు ఆర్ ద విన్నర్, కానీ రన్ తీస్తే this is win, this is run. Win, run, win, run. What are you waiting for? Win, run, run, win, choose. Ha! Wow. Run! Run! సార్ డబ్బు కాసపడి అనవసరంగా వచ్చాను సార్. దయచేసి నన్ను క్షమించి వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇప్పటి వరకు ఈ ఆటల్లో గెలిచిన వాళ్ళకి కోట్లలో డబ్బుల్ని నేనిచ్చాను. ఒక్కరిని కూడా ఏమార్చింది లేదు. ఎందుకో తెలుసా? నేను రూల్స్ ని గౌరవిస్తాను. రూల్ ఇస్ అ రూల్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద రూల్. రూల్ ని మీరినందుకు నా కొడుకునే చంపేశాను నేను. నిన్ను ఎలా వదిలేస్తాను? నియమాలని నేను ఏ రోజు మీరను. ఎందుకంటే ఆట నియమాలని మీరితే ఈ ఆటకి ఆ రోజే ముగింపు వస్తుందన్నది మా పూర్వీకుల నమ్మకం. ఎక్కడ తప్పు జరిగింది? మన గేమ్స్ రూల్స్ ని మీరింది ఎవరు? Clara! Oh my God! Clara! Our game is eternal. I will never allow to end it. ఎందుకే సై చూసి దొంగిలించాలి? లేదు, చేతికి దొరికితే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. చూసారా సార్, దొంగ విధవలు సార్ వాళ్ళు సెలవులకు వచ్చినట్టుగా వచ్చి దొంగిలించుకుపోతారు. మనమే సార్ కేర్ఫుల్ గా ఉండాలి సార్. కింద పాకెట్లో పెడితే జారిపోతుంది, పై పాకెట్లో పెట్టండి. థ్యాంక్ యూ సార్. అన్నా పోలీసులు పరిగెత్తు. ఎవరితో చెప్తున్నాడు? బాసు పోలీసులు వస్తున్నారు, త్వరగా రండి.
నేను కాదన్నా. ప్రొఫెసర్ అతను చూస్తావేంటి? పోలీసులు వస్తున్నారు, పరిగెత్తు. ఒరే ఇతనే ఈ ముఠాకి బాస్ అనుకుంటా. పట్టుకోండిరా, పట్టుకోండి. నన్ను పట్టుకుంటే కట్టెలా తీస్తాను. కట్టె. వదిలితేనే కదా ఫోన్ తీయగలను. అయ్యో, అందుకే నా పై పాకెట్లో పెట్టమన్నాడు. గిఫ్ట్ గా వచ్చింది థెఫ్ట్ గా పోయింది. Ay, que tu ropita tola mía. ప్రొఫెసర్ కాపాడతానని మోసం చేస్తావు. లోపలికి రారా. ఎందుకు అక్కడ నిలబడ్డావు? వెల్కమ్ వెల్కమ్. మన యాంటిక్ షాప్ లో చూసారంటే కంచి వరాహి ఉన్నాడు, సిల్వర్ జీసస్ ఉన్నాడు, ఇద్దరి వినాయకుడు ఉన్నాడు. సార్ ఏం చూస్తున్నారు? జీప్ వస్తుందేమో చూస్తున్నారు. ఆ, జీప్? లేదు లేదు, వస్తువులు తీసుకెళ్ళడానికి బండి వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నా. ఓ, అన్ని వస్తువులు వస్తున్నా. మీరు లోపలికి వెళ్ళి చూడండి, లారీలో ఎక్కించే అంత ఉంది. నిన్ను షాప్ క్లోజ్ చేశాకే కదా రమ్మన్నాను, ఎందుకు త్వరగా వచ్చావు? ప్రొఫెసర్ పోలీసులు. త్వరగా మీరా. బల్లా బలే బల్లా బలే, ఇది ముక్కులోకి పీల్చుకునే టీము. నమస్తే బాస్. ఏంట్రా? ఒక పెద్ద చేప దొరికింది. పాండిచ్చేరిలోనే పెద్ద తలకాయ. బారు, వైన్స్, లాడ్జ్ అంటూ చాలా రకాల బిజినెస్. అందులో వచ్చే కలెక్షన్ మొత్తం వాడింటి లాకర్లోనే పెడుతున్నాడు. రేపు వాడి కొడుకు పెళ్లి. ఇంట్లో గుర్కా కుక్క తప్ప ఒక్కడు ఉండడు. సరిగ్గా ప్లాన్ చేసి ఇంట్లోకి దూరామనుకోండి, మొత్తం కొట్టేయచ్చు. ఏంటి బాసు, ఎంత పెద్ద డీల్ చెప్పాను. విటమిన్స్ ఇంత తక్కువగా ఇస్తున్నారు. ఇదంతా అవనే, అప్పుడు ఇస్తా. సరే బాసు, అయితే ఓకే, వస్తానా? ఎరా, ఇంతకే బక్రాకి పేరేం లేదా? అన్బరసు. ఏంటి? ఫ్రాన్సిస్ అన్బరసు. చంపేస్తా. కమిషన్ తక్కువ ఇస్తున్నామని మమ్మల్ని ఇరికిద్దామని చూస్తున్నావా? అయ్యా అలాంటిదే లేదయ్యా. బేబీ, నువ్వు ఊరికి కొత్త. అన్బర్స్ ఉన్నాడే, పేరుకి మాత్రమే వంచ పోనరు, కానీ నిజానికి నంబర్ 1 గుండా. పాండిచ్చేరిలో అన్బర్స్ అంటే పవర్. అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, పోలీసులని అన్ని చోట్ల అతనికి లింక్. అది మాత్రమే కాదు, వాడి దగ్గర మది అని ఒకడున్నాడు. అన్బర్స్కి రైట్ లెఫ్ట్ అన్ని వాడే. రిసార్ట్, వైన్ షాప్ అని ఎక్కడ సమస్య వచ్చినా వాడే ముందెళ్ళి నిలబడతాడు. ఊరు నుండి వచ్చావా, సంతోషంగా తాగావా, బయలుదేరి వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అన్బర్స్ విషయానికి వస్తే వాడికి అంత డబ్బు డబ్బు డబ్బే. డబ్బు విషయంలో ఏదైనా తేడా జరిగిందంటే ఫ్యామిలీతో సహా లేపేస్తాడు. ఇచ్చి పుచ్చుకున్న వాడికి అంత. అంత నీచుడంటరా? అవును. నా పేరేరా పిల్లాడు. నేను కాదు, నేనిచ్చే డబ్బులు తీసుకుని వేరే వాడికి బిల్డప్లు ఇస్తున్నావా? బిల్డప్ ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను బేబీ. పరా, వెళ్ళి రేపటి పూజకి ఏర్పాట్లు చేయి. ప్రొఫెసర్, బయటే యాంటిక్ షాపు, లోపల రోలెక్స్ మెడికల్ షాపు. కొడితే లైఫ్ టైం సెటిల్మెంట్. మనకి మంచి టైం స్టార్ట్ అయిందిరా. Ay, que tu ropita tola mía. చూసారా? అన్నిటినీ చూసేసాం. ఏం తీసుకోవట్లేదా? రేపు లారీ తీసుకొచ్చి మొత్తం తీసుకుపోతాం. రేపు మేము ఇక్కడ ఉండం కదా. మంచి మాట చెప్పారు, విన్నావుగా? రేపు వీళ్ళు ఉండరట. అయితే మేము వస్తామండి. రావద్దు, వస్తామండి. రేపు మేము ఇక్కడ ఉండము.
ఎల్లుండి రండి. అప్పుడు మీరుంటారా? Ay, que tu ropita. బాస్ పోలీసులందరూ మిస్ అయి వెళ్ళిపోయారు. అయితే ఈ రాత్రికే ఊరు నుంచి ఎస్ అయిపోదామన్నా. ఏంటి? ఊరు వదిలి వెళ్ళిపోదాం. ఏయ్. పండ్ర చదవాలరా. రేపటి నుండే మనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది. హలో ఎవ్రీవన్. పాండిచేరి అంటేనే వృద్ధులకి ఆశ్రమం, యువతలకి వైన్ షాప్, లవర్స్ కి బీచ్ అని గుర్తుకొస్తాయి. కానీ ఇవన్నీ దాటి పాండిచేరిలో ఇంకో స్పెషల్ అయిన విషయం ఉందని చెప్తే నమ్ముతారా? ముందు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్రాన్స్ కి వెళ్తారు. ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి ఫ్రెంచ్ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకు కదా కట్నం ఇస్తారు, ఇక్కడేంటి అమ్మాయిలకి ఇస్తున్నారని ఆలోచిస్తున్నారా? దీని పేరే మ్యారేజ్ మార్కెటింగ్. మోస్ట్ ఆఫ్ ఫ్రెంచ్ పాండిచేరియన్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు. ఒకరు ఇద్దరు మాత్రమే ఇలాంటి బ్రోకర్స్ చేసే స్కామ్ లో దొరుకుతారు. దీనికోసం బ్రోకర్స్ కమిషన్ మాత్రమే 3 నుండి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఈ యూట్యూబర్స్ కి మాత్రమే ఇలా అన్ని మ్యాటర్స్ తెలుస్తున్నాయని తెలియాల్సింది. ఇడ్లీ తినాలా దోశ తినాలా, ఇడ్లీ తినాలా దోశ తినాలా, ఇడ్లీ తినాలా దోశ తినాలా, ఇడ్లీ తినాలా దోశ తినాలా. దోశ వద్దు ఇడ్లీ పెట్టో. అమ్మయ్యా, ఇడ్లీ ఏంటి చల్లారిపోయింది, ఇడ్లీ వద్దు దోశ పెట్టో. దోశ కూడా చల్లారిపోయింది, దోశ వద్దు ఇడ్లీ పెట్టో. దోశ తీయవే. సరే సరే దోశ వద్దు, నేను ఇడ్లీ తింటాను, నువ్వు వెళ్ళక్క. మనసు బారేలోగా వెళ్ళవే. ఇడ్లీనే ఓకే అన్నాడు తమ్ముడు. నంచుకోవడానికి ఏముంది? చట్నీ వేసుకోనా, సాంబార్ పోసుకోనా? మళ్ళీనా? మనం ఈ రోజు పెళ్లికి వెళ్ళినట్టే. చట్నీ వద్దు, సాంబార్ పోసుకో. మేము తినక్కర్లేదు, లేవరా. ఈ మొహానికి ఫ్రాన్స్ ఒకటి. నువ్వు లేవరా, పెళ్లికి నా వెళ్దా. కాల్లో వెళ్దామా, నీ కాల్లో వెళ్దామా? ఇచ్చాననుకో. దానికి ఎందుకు అరుస్తున్నా? బేబీ వాళ్ళు బయలుదేరిపోయారు. అన్నా వాళ్ళు బయలుదేరారు. సరిగ్గా డ్రైవ్ చేయరా. నీ అబ్బ. మిమ్మల్ని బండి రెడీ చేయమన్నాను. రెడీయా? అది రెడీగానే ఉందన్నా. ఎవడా వీడు కొత్త ఫేస్ లో ఉన్నాడు? సార్ ఓటీపీ చెప్పండి. ఓటీపీయా? ప్రొఫెసర్ మే నంబర్ నుండే ఓలా బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ కేవలం 450. ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు. నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా. అన్నా కాల్ తగులుతోంది, మీ సీట్ కాస్త ముందుకు జరపండి. బ్రదర్ ఓటీపీ చెప్పండి బ్రదర్. బుకింగ్ క్యాన్సల్. క్యాన్సిల్ చేస్తే 30 రూపాయలు కట్ అవుతాయి. పర్వాలేదా? కొద్ది కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం. Ay, que tu ropita. పనికి మన వల్ల మనం పెళ్లికి వెళ్తున్నామా ఏంటి? ఓలా బుక్ చేసి పెట్టారు. పోయి మంచి బండి తీసుకురండి. పొండ్రా పొండ్రా. రే రండ్రా. ఆ ప్రభువు ఈ అద్భుతమైన రోజును సృష్టించి మన అందరినీ ఇక్కడ ఒక్కటిగా కలిపాడు. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఎవరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేసేది? సైలెంట్ లో పెట్టరా. ప్రభువా మా వేడుకోలు మళ్ళీ ఎవర్రా? మనవాళ్ళు మందు కోసం ఫోన్ చేస్తున్నారు. సరుకు అడుగుతున్నారా? ఎక్కడున్నారు? జరుగు. ఒరే తుత్తర సీనుగా, నిన్న నైట్ వాట్సాప్ లో పంపించానుగా కార్ డిక్కీలో సరుకుందనే. దాన్ని మర్చిపోయి పెళ్లింటో గొడవ చేస్తున్నారు సిగ్గు లేకుండా. కార్ డిక్కీలో సరుకుంది, తీసుకొని తాగిదామంటారా? మనోళ్ళు మందు అడుగుతున్నారమ్మా. ఫ్రెండ్స్ అని మీరే టెన్షన్ ఓ అవ్వకండి. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఆప్రో తొత్తర పీరుగా ఇంకా ప్రభువా కాసేపట్లో కన్ఫ్యూజ్ చేసేశారు. అది ఏం చెప్పాను? వీని జెన్నిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలెను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ప్రభువా ఎవరా ఒకరు? ఎవర్రా తను?